జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. జూలై 12న రాహుల్ గాంధీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ టెలిఫోన్లో మాట్లాడారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మా రాహుల్కు అమెరికా నుండి బడా నాయకురాలు ఫోన్ చేసిందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలు ఓదరగొట్టేశాయి. అది మా అన్న రేంజి అంటూ పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ నకిలీ వార్తలను ప్రచారం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అవ్వడంతో రాహుల్ గాంధీ స్థాయి చాలా పెరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆయనను భారత తదుపరి ప్రధానిగా చూస్తోందంటూ పలువురు పోస్టులు పంచుకున్నారు. కొందరు జర్నలిస్టులు కూడా దీన్నే కాపీ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ప్రజలు కూడా ఇది నిజమేనని నమ్మారు. తీరా కొన్ని గంటల్లోనే ఇందులో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. అంతా బుస్సేనని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఇచ్చిన ఇంటర్నేషనల్ రేంజ్ బిల్డప్ అని క్లారిటీ వచ్చేసింది. రాహుల్ గాంధీకి కమలా హారిస్ ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలింది. ఉపాధ్యక్షురాలి కార్యాలయం ఈ ప్రచారాన్ని ఖండించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ధృవీకరించారు. కమలా హారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేయలేదని సంబంధిత వర్గాలు వివరణ ఇచ్చాయన్నారు. కమలా హారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేయలేదని, వైరల్ అవుతున్న కథనాలో ఎలాంటి నిజం లేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ లలిత్ కేజ్హు తేల్చారు. కమలా కార్యాలయం ప్రకారం ఇది తప్పుడు సమాచారం. రాహుల్ గాంధీతో ఆమె అసలు మాట్లాడలేదని ఆయన ట్వీట్ చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జో బైడెన్ను అమెరికా అధ్యక్ష రేసు నుండి పక్కకు తప్పించి కమలా హారిస్ను రంగంలోకి దించాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. రాబోయే ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా డెమోక్రాట్లు కమలా హారిస్తో పోరాటం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. జో బైడెన్ ఆరోగ్యం గురించి ఆందోళనలు ఎక్కువవుతూ ఉండడంతో డెమోక్రాట్లు కమలా వైపు మొగ్గు చూపుతున్నారు. తాను ప్రెసిడెంట్ పదవిలో ఉంటానని, పోటీ కొనసాగిస్తానని బైడెన్ చెబుతున్నప్పటికీ కమలా హారిస్ అధ్యక్షురాలిగా ఉండేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నారని డెమోక్రాట్లు చెబుతున్నారు. ఇలాంటి టైంలో కమలా హారిస్ రాహుల్ గాంధీకి ఫోన్ చేస్తుందంటూ కాంగ్రెస్ అండ్ కో ప్రచారం చేసింది. అందులో నిజం లేదని తేలడంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అభాస్ పాలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.